నేను ఏఎస్ఐను, నాకు అర్జెంటుగా 60,000 ఫోన్‌పే కావాలి, మీకు నేను లిక్విడ్ క్యాష్ ఇస్తానని నమ్మపలికి ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఇది నమ్మిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ వ్యక్తికి 60,000 రూపాయలను ఫోన్‌పే చేశాడు. క్యాష్ ఇస్తానన్న వ్యక్తి కొంతసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగా అతను మోసపోయానని భావించి దీంతో బాధితుడు లబోదిబోమంటూ గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపీనాథ్ అనే వ్యక్తికి ఒక అపరిచితుడు ఫోన్ చేసి, నేను ఏఎస్ఐను, అర్జెంటుగా 60,000 కావాలి, మీకు లిక్విడ్ క్యాష్ ఇస్తానని క్యాష్ ఫోన్పే చేయించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన ఉపాధ్యాయుడు గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డిని సంప్రదించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు వాంకుడోతు గోపీనాథ్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, గూడూరు మండలంలో పనిచేస్తూ ఉంటాను, మహబూబాద్ జిల్లా. నిన్న సాయంకాలము ఒక అపరిచిత వ్యక్తి అంటే మా తమ్మునికి ఫోన్ చేయడం జరిగింది. మా తమ్ముడు అంటే గత 2 రోజుల నుండి నేను తమ్ముడు నాకు ఒక ₹1,00,000 వరకు నేను ఫోన్పే చేస్తాను, నాకు లిక్విడ్ కావాలని చెప్పడం జరిగింది. అంతలోనే మా తమ్ముడు ఒక వ్యక్తి అతనికి మా తమ్మునికి ఫోన్ చేయగా సరే సార్ అరేంజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. మా తమ్ముడు నా నెంబరు అతనికి ఇవ్వడం జరిగింది. అంతలోనే ఆ వ్యక్తి ఫోన్ చేసి, గోపీనాథ్ ఎక్కడ ఉన్నావు, నేను పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐ భాస్కర్ రెడ్డిని మాట్లాడుతున్నాను, ఎస్ఐ గారి యొక్క తల్లిదండ్రులు కొంచెం హాస్పిటల్లో ఉన్నారు, ఎమర్జెన్సీ కాబట్టి కొంచెం 60,000 నువ్వు ఫోన్పే చేస్తాను అన్నమాట. నేను కానిస్టేబుల్ నుండి ఒక కానిస్టేబుల్ ద్వారా నీకు 60,000 రూపాయలు లిక్విడ్ పంపిస్తానని చెప్పడంతో, లేదు సార్ నేను ఇంటికి వచ్చి నేను లిక్విడ్ తీసుకుంటాను, నేను అక్కడే ఫోన్పే చేస్తానని చెప్పడం జరిగింది. లేదబ్బా నేను కొంచెం బయటకు ఉన్నాను, నేను కానిస్టేబుల్ నుండి పంపిస్తున్నా కదా అర్థం చేసుకో అని చెప్పడంతో నేను మా తమ్ముడు చెప్పింది ప్లస్ అతను చెప్పింది నమ్మి 60,000 రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫోన్పే చేసిన అతను ఎవరైతే భాస్కర్ రెడ్డి అని పేరు చెప్పారో ఆ ఫోన్కు 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మా తమ్మునికి అడగగా నాకు కూడా తెలియదన్న, నేను కూడా ఏఎస్ఐ నేను నమ్మానని తమ్ముడు చెప్పడంతో తర్వాత అన్ని విషయాలు గ్రహించి అది సైబర్ క్రైమ్ జరిగిందని తెలిసిపోయింది. అంతలోనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. 1930 ఫిర్యాదు చేసి అక్కడ కంప్లైంట్ బుక్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా నేనే 10 మందికి చెప్తా ఉంటాను, సైబర్ క్రైమ్ జరుగుతుంది రకరకాలుగా నేనే చెప్తా ఉన్నాను. ఆ ఉచ్చులో నేనే పడతానని నేను కలలో కూడా ఊహించలేదు. కాబట్టి ప్రజలారా మీరు కూడా తగు జాగ్రత్తలు పాటించి అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్పే చేయమని చెప్పడం కానీ ఏదైనా కానీ చెప్తే దయచేసి వినకండి, మోసపోకండి. నేను మోసపోయాను కాబట్టి మీరు కూడా మోసపోవద్దని అందరికీ తెలియజేస్తున్నాను.